ఇక మళ్ళీ చలిగలలో కూర్చోబెట్టి చలిగలకలు మార్చిండి అని చెప్పి మాట్లాడతారు. అక్కడ ఆ మంత్రి గారు ఇయ్యనప్పుడు నేను కేంద్రీయ విద్యాలయాన్ని పొడగొట్టుకోవద్దు కదా. అటువంటి అప్పుడు జగిత్యాలకు పాత బస్ స్టాండ్కి వెళ్ళి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ల లోపల ఒక 3 స్థలాలు చూసా. ఒకటి హనుమాజ్పేట, అంటే కల్లపల్లి మోడల్ స్కూల్ ఉంది కదా, దాని పెద్ద తప్పు పట్టాల్సింది లేదు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందే. అడిగి బస్సులు ఉన్నాయి. హనుమాజ్పేట. రెండవది అంతర్గామ. ఎక్కడుంది అంతర్గామ? రైల్వే స్టేషన్కు 1.5 కిలోమీటర్. మూడవది టిఆర్ నగర్లో. కావాలని బుడత తల్లి అంతర్గామలో చూసిండు, అలా తోట పక్కకు చూసిండు. నాకేం 100 ఎకరాలు ఉండే ఒకప్పుడు. అరవింద్ గారు నీకంటే ఎక్కువ వస్తుండే, మీ తాతకి ఎంత ఉండేనా అంతకంటే ఎక్కువ ఉండే. ఇవాళ మీకు నాకంటే 100 అంతలు ఉంది కావచ్చు. అది మీరు ఏ రకంగా సంపాదించినరో అది మీ ఇష్టం. కానీ ఈరోజు అంతకంటే తగ్గింది నాకు ఆస్తి, 15 ఎకరాలు నాకు. ఆ 15 ఎకరాల కోసం నీకు కేంద్రీయ విద్యాలయం కావాలి. అడిగి అసలు ఎంతది కేంద్రీయ విద్యాలయం? పొద్దుగాలు వచ్చి పొద్దుకు పోతారు. అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చుకుని ఇప్పుడు మా ఊరికి. అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది. పేద పిల్లలు నియోజకవర్గ స్థాయిలో పోయి అక్కడ చదువుకుంటారు. ఓన్లీ పూర్ చిల్డ్రన్. ఇక్కడ ₹1,00,000 ₹2,00,000 లేదా పెన్షన్లు వచ్చేటోళ్ళు ఉంటారు. టిఆర్ నగర్ ఏటీసీ సెంటర్కు ముందట ఉంది. రోడ్డు నుంచి ఖాళీ ఒక ఫర్లాంగ్ అంతే. మొన్న సిమెంట్ రోడ్డు కూడా ఇచ్చిన. అక్కడ కూడా 5 ఎకరాలు రెడీగా ఉన్నది. నిన్న మొన్న కూడా సర్వే జరిగింది. మరి ఇదే వాలంతరీ ఇవ్వకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. మీరన్నా డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది? పేద బీసీఎస్సీ విద్యార్థులకు. మరి వాళ్ళకు కూడా నేను అదే చర్యలని పట్టుకుని కూర్చోవాలన్నా? టిఆర్ నగర్లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం. గౌరవ మంత్రి గారు ఈ లోపల ఇచ్చిన సంతోషం, లేకపోతే ఆ వారం 10 రోజుల లోపల బరాబర్ అక్కడ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి. ఇంకా స్థలం ఉన్నది. నిజంగా జగిత్యాల జిల్లా ప్రజల పట్ల మీకు సదాభిప్రాయం ఉంటే, వాళ్ళకి చేయాలని ఉంటే, మెయిన్ రోడ్డు మీదనే ఎట్లయితే చలిగల్ రోడ్ కొన్ని ఫీట్లలో ఉందో అట్లనే కొన్ని గజాలలోనే మీకు 5 ఎకరాల స్థలం ఇస్తా. దాని వెనకాలే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకుంటాం. మెయిన్ రోడ్ హైవేకి వెళ్ళి ఇట్లా చూస్తే కనబడేటట్టు ఏటీసీ సెంటర్ చూస్తే కనబడుతుంది. దానికంటే ముందే ఇస్తా. అంతే. అక్కడ నాకైతే ఏం భూములు లేవు. హనుమాజ్పేటలో నాకు భూములు లేవు. మరి మీకు ఏ అధికారులు ఏం చెప్పారో, ఏ రాజకీయ నాయకులు ఏం చెప్పారో, మీరు ఆ రోజు నాకు భూములు ఉన్నాయని చెప్పానన్నారు. నేను మీతోటే పర్సనల్గా మాట్లాడినా. ఇక్కడ ఉన్నది అనగానే మీరు ఎవరో ఏదో చెప్పాను అక్కడ ఆయనకు భూములు ఉన్నాయి. అరే ఆ 2 ఊర్ల మధ్యలో ఉంటుంది అది. అక్కడ 3,000 ఎకరాలు ఉంటాయి. ఒక 2,000 మంది రైతులు ఉంటారు. అందులో నేను కొన్ని. అది వద్దండి, నేను లాభపడి వద్దే వద్దు. భగవంతుడు ఇచ్చిన కాడికి మీకున్నంత డబ్బు నాకు ఇవ్వకపోవచ్చు, కానీ నేను బతకడానికి సరిపోయేంత, సంతృప్తిగా బతకడానికి సరిపోయేంత ఒక 50 మందికి జీతాలు ఇచ్చేంత కూడా ఉంది సామాన్యులకు. ఇవాళ నా హాస్పిటల్లో నా డ్రైవర్లు, నా పిఎల్ అంతా కలిపితే 40-45 మంది నా మీద ఉపాధి పొందుతున్నారు. నా వ్యవసాయం చేసే వాళ్ళు 50 మంది ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, 50 మంది. నాకు సంతృప్తిగా ఉంది. అక్కడ వద్దు. టిఆర్ నగర్ కావాలన్నా ఎస్, రేపు ఇప్పిస్తా అడ్వాన్స్ పొజిషన్. కల్లపల్లి దగ్గర మోడల్ స్కూల్ పక్కకు కావాలన్నా రేపు ఇప్పిస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లోపల ఇచ్చారనుకోరి సంతోషం. కానీ వారు ఇన్ని రోజులు పెండింగ్ పెడితే దానికి నేను ఎట్లా బాధ్యుని అవుతా? ఆ గౌరవ మంత్రి గారు నేను కించపరిచే విధంగా నేను ఎందుకు మాట్లాడాలి? మీరు మాట్లాడినారు మొన్న కమిషన్లో మంత్రి అండి, నేను ఎందుకు అనాలా? మీకే గతంలో కాంగ్రెస్లో బాగా జాని కలిసి పనిచేసారు కదా. మీ నాన్నగారు, వారు, మీరు, వారంతా కాంగ్రెస్ కుటుంబమే కదా. ఒకసారి వెళ్ళి అడగండి, తప్పే ఉంది. నేను ఇంటికి 10 సార్లు వెళ్ళినా, ఒక 20 సార్లు అపాయింట్మెంట్ దొరకక వెళ్ళొచ్చిన. ఆఫీస్కు 10 సార్లు వెళ్ళినా, వాళ్ళ ఓఎస్డీలకు ఒక 20 సార్లు మాట్లాడినా, 20 సార్లు నా ఫోన్లలో ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఇంకా అనొచ్చు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాను. ఇక మళ్ళీ ఒక మేడం ఫోన్, లేకపోతే ఇంకొక సారో ప్రెస్ మీట్ పెట్టచ్చు. 1-2 కావు. ఐఐటీ కూడా అయినవి కూడా బోలేడు ఉన్నాయి.